సముద్రానికి హద్దు విధించాడు దేవుడు. మనకు లేదు ఆ హద్దు. మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఈ ప్రపంచం అంతా మన కోసం చేశాడు దేవుడు, మనది. సో ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మన కోసం చేశాడు కాబట్టి దీనిలో చెడు ఉంది, మంచి ఉంది. ఏంటి అప్పట్లో చెడు? తినకూడని ఫలము, తినే ఫలము. తినకూడని ఫలాన్ని నువ్వు తినకూడదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నేను రెండింటినీ తయారు చేశాను, నీ ఇష్టం ఎటు వెళ్తావో అటు నీ ఇష్టం, కానీ ఇటు వెళ్తే నీకు మంచి జరిగింది అని దేవుడు సూచనిస్తే, మరి మానవుడు స్వేచ్ఛాపరుడు కదా, తన ఇష్టం వచ్చినట్టు తాను ఉంటాడు. వెళ్ళి ఆ పండు తిన్నాడు, తనను తాను పాడు చేసుకున్నాడు, తన దేహాన్ని పాడు చేసుకున్నాడు, తన మనసును పాడు చేసుకున్నాడు. తనలోకి అప్పటి నుండే పాపం వచ్చేసింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి మనుషులను పాపం వస్తూనే ఉంది, పుడుతూనే ఉంది, కానీ ఆ పాపం తరగట్లేదు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ